చేస్తే సాయంత్రం చీకటి పడేదాకా ఆ ఫారెస్ట్ అడవి పైనే దృష్టి పెడతా ఉన్నారు, దాన్ని చేస్తూ ఉన్నారు. అయితే ఇలా ఫారెస్ట్ పైన అడవి బాగా ఉంటే చాలామంది దానిపైన బతికేవారు మన రాష్ట్రంలో కాదు దేశం మొత్తం మీద కూడా ఉన్నారు. బతకటం ఒకటి, వాళ్ళు డైరెక్ట్గా బతుకుతారు, మనం ఇండైరెక్ట్గా బతుకుతాం. ఇండైరెక్ట్గా బతకటం అంటే ఈరోజు మన అదృష్టం గుంటూరులో లాంటి ప్రదేశంలో ఉంటాం. ఎందుకంటే అదృష్టం అంటామన్నా అంటే మీ అందరూ అనుకుంటారు ఎంపీ గారు ఢిల్లీలో ఉంటారు, గాలి కూడా సరిగ్గా పరిస్థితి. రోజు నవంబర్ డిసెంబర్ సెషన్ పెడితే అందరికి భయం. పొల్యూషన్ లెవెల్ 450, 500 అసలు ఎప్పుడు రెడ్డే ఉంటుంది, ఒకసారి కూడా ఎల్లో కూడా రావట్లేదు. దానికి కారణం ఏమిటంటే చెట్లు కానీ ఈ పొల్యూషన్ తగ్గించడానికి, కార్బన్ తీసేదానికి కానీ ఎటువంటి వెసులుబాటు లేకపోవటం వల్ల ఇక్కడ నిజంగా మనం ఉంటాం అదృష్టం. కానీ అదృష్టాన్ని ఉందాం కదా అని చెప్పి దీన్ని అక్కడితో వదిలేయకుండా దీన్ని మనందరం కూడా ఏ విధంగా మరింతగా పెంపొందించాలి అని దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంకారావు గారు లాంటి వారు లైఫ్ మిషన్ లాగా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఇదే పని పొద్దున్న సాయంత్రం దాకా. కేవలం అడవిలోనే కాదు, స్కూల్స్ కూడా దాదాపు 7,000 స్కూల్స్ దాకా వెళ్ళి వాళ్ళందరినీ కూడా విద్యార్థులందరినీ కూడా చైతన్యపరచడం జరిగిందని చెప్తా ఉన్నారు. దీన్ని మనం మేబీ ఆయన చేసినంత ఎక్కువగా మనం చేయకపోవచ్చు, కానీ మన చేతుల్లో ఉన్నంత దాంట్లో మనం కూడా చేస్తే, మనకు కూడా అవకాశం వచ్చిన దాంట్లో మనం కూడా చేయగలిగితే బాగుంటుందని ఉద్దేశం. దానికి సరే మొక్కలు నాటడం కూడా చేయటం ఒకటి, మరొకటి ఏదైతే ఈ ప్లాస్టిక్స్, ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ అనేది ఎక్కడ పడితే అక్కడ మనం ఎక్కువ వాడటం, వాడిన దాన్ని ఎక్కువ వదిలేయటం. ఇప్పుడు చూస్తా ఉన్నా దాదాపు 1,00,000 టన్నులే ఉందంట స్టేట్ మొత్తం కలిపి ప్లాస్టిక్ వ్యర్థాలు కలిపి దానికి ప్రాసెస్ చేయడానికి లేక. సో వీటిని కూడా మన చేతిలో ఉంది. ఒకటి మొక్కల్ని కొద్దిగా అవకాశం వచ్చినప్పుడు పెంచడం, వేయటం. ప్రధానమంత్రి గారు కూడా మొన్న కోరటం జరిగింది, మీ మదర్ పేరు మీద ఒక మొక్కని నాటండి అని చెప్పి. సో అవి చేస్తూనే అట్ ద సేమ్ టైం ప్లాస్టిక్స్ వ్యర్థాలన్నింటినీ కూడా తగ్గించడానికి మనం అవకాశం ఉన్న దాంట్లో చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. రెండవది మరొక కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నది ఏంటంటే ఔషధ మొక్కల గురించి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా మొక్కలు మనం సరే హౌస్ గార్డెన్ పెట్టి ఇంట్లో పెరట్లో పెంచేదానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. కాదు, వర్షం పడితే పెరిగేవి చాలా ఉన్నాయి, అవన్నీ కూడా తినొచ్చు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా. పెద్ద దానికి కల్టివేట్ చేయాల్సిన అవసరం లేదు, పెద్దదానికి అవన్నీ కూడా అంతరించిపోయే పరిస్థితి ఉంది అని చెప్తా ఉన్నాను. సో వీటిని కూడా కొద్దిగా ఏదైతే సర్పు వాళ్ళే చూస్తారు అనుకుంటాను, ఇంటి దగ్గర గార్డెన్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేయించేది వాళ్ళే చూస్తారు. వాళ్ళతో ఒకసారి అనుసంధానం చేసేదాన్ని నేను ప్రయత్నిస్తాను. ఒకసారి మీరు కలిసి వారి ద్వారా మరింత ఎక్కువ మందికి రీచ్ చేయడానికి అవకాశం ఉంది సర్పు వాళ్ళ ద్వారా. సో వాళ్ళకి పరిచయం చేస్తాను. తప్పకుండా మీరు చాలా గ్రామాల్లో చాలా ఇళ్ళలో ట్రై చేస్తూ ఉన్నారు, మీరు దాన్ని కొద్దిగా ఊతమిస్తే బాగుంటుంది. ఇదే కాదు, కేవలం సర్పు వాళ్ళతోనే కాకుండా మా యూనివర్సిటీలో అగ్రికల్చర్ బిఎస్సి అంతా చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ అంటే కొద్దిగా ల్యాండ్ కన్స్ట్రెయింట్ జేకేసీలో ఉంటే ఊరు మధ్యలో ఉంది కాబట్టి, బట్ అక్కడ పొలంలోనే ఉంది కాబట్టి మీరు వచ్చి కొద్దిగా వాళ్ళతో అనుసంధానం అవుతూ ఏదైతే మీరు చెప్తా ఉన్నారో మొక్కలు వాటి గురించి అక్కడ పెంచేదానికి ల్యాండ్ ఉంది. నేను తప్పకుండా దీంతో మాట్లాడి ఎవరైతే చూస్తూ ఉన్నారో అగ్రికల్చర్ బిఎస్సి వాళ్ళతో మాట్లాడి మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తాను. దీంట్లో ముఖ్యంగా ఔషధ మొక్కలు ఒకటి చేయటం. రెండవది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా, ఇంట్లోనే కాదు బయట కూడా మనం చూస్తే అసలు ఇక్కడ లేని స్పీసీస్ని మనం తీసుకొచ్చి చేస్తూ ఉన్నాం. అంటే ఎక్కడి నుంచో బయట దేశంలో నుంచి ఎక్కడి నుంచో వస్తుంది, చుట్టానికి బాగుంటుంది, అది తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. చాలామందికి పొద్దున్నే ఇన్ఫెక్షన్ వస్తుంది, జలుబు, అవన్నీ కూడా ఇక్కడ లేని వాటిని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడే మనకి ఆ ఎలర్జీస్ అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ ఉన్నవి, ఇక్కడ మన అడవుల్లో పెరిగేవి, వాటిని మనం పరిచయం చేస్తే రెండు లాభాలు. ఒకటి ఈ ఎలర్జీస్ కానీ ఇవన్నీ కానీ రావు. రెండవది ఇక్కడ ఉన్న స్పీసీస్ డిస్ట్రాయ్ అవ్వవు, వాటిని మనం పెంపొందించడానికి అవుతుంది. దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొద్దిగా పుష్ చేయాలి. వారు కూడా ఎప్పుడైనా మొక్కలు ఇవ్వమంటే ముఖ్యంగా ఇచ్చేది కొద్దిగా ఈజీగా దొరికే మొక్కలు ఇస్తూ ఉన్నారు, కానీ నేటివ్ టు దిస్ ఏరియా మొక్కల్ని కొద్దిగా పెంపొందించి ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు హైవేస్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు,
చేస్తూ ఉన్నారు, మధ్యలో మొక్కలు వేరే దానికి పెద్ద కాంట్రాక్ట్స్ ఇస్తూ ఉన్నారు. కానీ ఆ కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు కూడా ఆ మొక్కలు కొనేటప్పుడు కూడా ఎక్కడో కడియం నుంచి తీసుకొస్తారు ఎక్కడ. సో అది కాకుండా దగ్గరలో ఉండేవి పెంపొందించడానికి ఏదో పెంపొందిస్తే బాగుంటుంది ఉద్దేశం. దానికి వీటన్నిటికీ కలిపి ఇక్కడ మొక్కలు కానీ ఔషధ మొక్కలు చేయడానికి కానీ వీటన్నిటికీ కలిపి మా వైపు నుంచి సర్ప్ వాళ్ళతో చెప్తాము. అలాగే డిఎఫ్ఓ గారు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు గుంటూరులో, అలాగే పల్నాడు డిఎఫ్ఓ గారు కూడా ఒకసారి మళ్ళీ చెప్తాను ఏ విధమైన హెల్ప్ మీరు ఏ విధంగా చేయొచ్చు అనేది. స్కూల్స్కి మీరు ఆల్రెడీ వెళ్తూ ఉన్నారు కాబట్టి మంచిది. మీతో పాటు విద్యార్థులను కూడా వాళ్ళు కూడా మోటివేట్ చేసి మేబీ సాటర్డే ఒకరోజు మా యూనివర్సిటీలో స్టూడెంట్స్ వెళ్తారు, ప్రతి సాటర్డే కూడా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తారు, వెళ్ళి అక్కడ టీచ్ చేస్తారు. మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చదువుకుంటున్నారని కూడా అర్థం చేసుకోవడానికి ఉద్దేశంలో మేము పంపిస్తున్నాం. ఇక్కడ వారిని కూడా ఈ టాపిక్ మీద మీరు కనీసం చుట్టుపక్కల 10-15 కిలోమీటర్లు ఉన్న గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తే వీక్లీ ఒకసారి ప్రతి సాటర్డే కూడా 1 గంట 2 గంటలు వెళ్ళి అక్కడ స్పెండ్ చేస్తే బాగుంటుంది. దానికి మీరు ప్రయత్నించండి. దానికి ఏమన్నా ట్రైనింగ్ ఇది కావాలన్నా కానీ మీరు చేస్తే, ఎందుకంటే మీరు తిరగడం ఒక 7,000 స్కూల్స్ తిరగచ్చు, అదే ఒక 100 మంది స్టూడెంట్స్ని మోటివేట్ చేసి పంపించారంటే ఇంకా చాలా స్కూల్స్కి పంపించవచ్చు. అది ఇయర్లీ యాక్టివిటీలా ఉంటుంది. ఐదించండి. పెద్ద తెలుగు పుస్తకమే ఈజీగా చదవటం, ఇదే పెద్ద ఎక్కువ పేజెస్ కూడా లేవు, తక్కువ పేజెస్ ఉన్నాయి. కాబట్టి మీరు గట్టిగా కూర్చుంటే ఒక 2 గంటల్లో చదవచ్చు. కొద్దిగా మనకు అండర్స్టాండింగ్ జ్ఞానం ఇంట్రెస్టింగ్ చెప్తాను. కొన్ని అయితే యానిమల్ అక్కడ అడవిలో ఉండే జంతువులు ద్వారానే పెరుగుతాయి కొన్ని అని చెప్తా ఉన్నారు. నాకు కూడా తెలియదు ఇప్పటిదాకా అని చెప్తున్నారు కాబట్టి. సో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సో ట్రై టు రీడ్ దెమ్. కేవలం లైబ్రరీలో పెట్టేసి వదిలేయకుండా చదువుతారని ఆశిస్తూ మరొకసారి అంకారావు గారికి అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇప్పటికే మనం గుర్తించిందేం కాదు, ఆయన గుర్తించడం అందరూ చేశారు. అన్ని పేపర్ వాళ్ళు ఆయన్ని గుర్తించారు, పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాశారు, గవర్నర్ గారు పిలిచారు, అందరి వైపు నుంచి గుర్తించారు. తప్పకుండా ఇంకా పైకే వెళ్తారు, ఇంకా ఎక్కువ చోట్లకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని పూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. అయితే మీరు ఏదైతే లైఫ్లో పెట్టుకున్న ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో దానికి మా వైపు నుంచి ఏ సహకారం కావాలో ఎటువంటిది కావాలన్నా తప్పకుండా వచ్చి కలవండి. మా వైపు నుంచి చేయగలిగిందంటే మేము చేస్తాం. మరొకసారి అభినందన తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. చాలా ధన్యవాదాలండి. చక్కటి ప్రసంగం చేసి మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచారు. ఇక్కడ ఈ కళాశాల రాష్ట్రంలోనే ఇటువంటి పర్యావరణ కార్యక్రమాలకి ఒక పెద్ద వేదికగా కావాలని, దానికి మేమందరం కూడా పూర్తిగా సహకరిస్తామని మురళీమోహన్ గారికి అలానే మిగిలిన సభ్యులకు కూడా తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఎన్నో జరగాలని నేను కోరుకుంటున్నాను. మరి ఎంపీ గారు చాలా వివరంగా అన్నీ చక్కగా మాట్లాడారు. గత సుమారుగా 50 సంవత్సరాలు మరి రత్తయ్య గారు ఎంతో కృషి చేసి కొన్ని లక్షల మంది విద్యార్థుల్ని తయారు చేసి వాళ్ళకి విజ్ఞానం బోధించి దేశ విదేశాల్లో వాళ్ళు స్థిరపడేట్టుగా చేశారు. మరి ఇప్పుడు కూడా అనేక బ్రాంచ్ల ద్వారా అది జరుగుతూనే ఉంది. నేను గత 50 ఏళ్ళుగా నాకు పరిచయం ఉంది వారితోటి. వారు ఎప్పుడు నేను ఫాలో అవుతూ ఉంటాను. ఎంత గొప్పగా ఆయన విద్యార్థులకు తీర్చిదిద్దే విధానం కానీ మరి వాళ్ళని తయారు చేయటం కానీ అది ఎంతో ఉదాహరణ. మరి అటువంటి రత్తయ్య గారి వారసుడుగా మన యువ ఎంపీ గారు రావటం గమ్మత్తు కాదు, చాలా అద్భుతంగా. రెండోసారి కూడా విజయం సాధించటం, రెండోసారి కాదు 4వసారి కూడా విజయం సాధించాలి. ఇటువంటి యువకులు సమాజానికి ఎంతైనా అవసరమని నేను అభిప్రాయపడుతూ, వారు మనకి అట్లా అంకారావు గారికి ఏ సాయం కావాలో చేస్తున్నారు. అట్లా కాదు, మేము కూడా మీ ఎంపీ కాన్స్టిట్యూషన్లో ఏది కావాలన్నా కూడా పర్యావరణంగా మేము కూడా నిలబడతామని మీకు మాటిస్తూ, ఇక్కడ వీళ్ళందరూ కొత్త ప్రేక్షకులు కాదండి, వీళ్ళు టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసేవాడు. వీళ్ళందరూ గ్రీన్ హౌస్ ఇది తగ్గించడానికి, వాయువులు తగ్గించడానికి మేము ఉదయం సాయం దాకా రైతు ఎంత కష్టపడతాడో అంత కష్టపడతాం. గుంటూరులోనే 15,000 మంది సభ్యులు ఉన్నారండి టెర్రస్ గార్డెన్ చేసేవాళ్ళు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో దగ్గరగా 5 లక్షల మంది సభ్యులు అనేక గ్రూపుల్లో ఉన్నారు. మేము దాన్ని 50 లక్షలకి చేరుద్దామని మా అందరి ప్రయత్నం.
ఎందుకంటే దానివల్ల గ్రీనరీ పెరగడమే కాదు, ఈ వేడి కూడా తగ్గిద్ది. ఫారెస్ట్లో ఆయన ఎంత కష్టపడుతున్నారో మేము కూడా మా ఇళ్ళ మీద పెంచడానికి అంతే కష్టపడుతున్నాం. ఇక్కడ మీకు ఒక చిన్న వ్యక్తిని పరిచయం చేస్తాను. అమ్మ నిలబడి గుడివాడ జ్యోత్స్న గారు, ఆమె ఇంటి నిండా ఔషధ మొక్కలేనండి. మేము మా ప్రిన్సిపల్ గారు ఎక్కడికే ప్రసాద్ గారు వాళ్ళ ఇంటికి చూసాము. ఇల్లు చిన్నదే, ఎక్కడ ఖాళీ లేదు. అడుగు వేస్తే కూడా కొద్దిగా కష్టంగా నడవాల్సిన పరిస్థితి. అన్ని ఔషధ మొక్కలు పెంచుతారు. అట్లా నా పక్కన ఉన్న శంకర్రావు గారు, ఇట్లానే ఒక్కడు కాదు, ఇక్కడ అనేక మంది టెర్రస్ గార్డెన్ వాళ్ళందరూ కూడా వచ్చారు. ఎందుకంటే ఆయన ఒక యాక్టివిటీ మీద వాళ్ళందరికీ ఇంట్రెస్ట్. మరి ఎంపీ గారు, కమిషనర్ గారు అవతల మీటింగ్ ఉందని ఇందాక తెలియజేశారు, వెళ్తారు. వెళ్ళే లోపల చివరి కార్యక్రమం కొద్దిగా ముందులో జరిపి సన్మాన పత్రాన్ని వారికి బహుకరించి వీరికి సార్ అది మీ చేత వారికి బహుకరింపజేసి ఆ తర్వాత మన కార్యక్రమం కొనసాగిస్తూనే ఉంటాం. దయచేసి మీరు ఎవరు వెళ్ళొద్దు. చివరి దాకా ఇంకా వక్తలు ఉన్నారు, మీరు చాలా బాగా మాట్లాడతారు. మనకి అంకారావు గారి తండ్రి గారు అయ్యా దయచేసి కూర్చోవాలి. టెర్రస్ గార్డెనింగ్ యొక్క బెనిఫిట్స్ ప్రజలకి విస్తృతంగా దాని పట్ల సంపూర్ణమైనటువంటి నాలెడ్జ్ తీసుకోవాల్సిన అవసరం చాలా మందికి ఉంటుంది. కాబట్టి ఆ టైంలో వీరిని కూడా పిలిచి వాళ్ళ దగ్గర ఏమేమి ప్లాంట్స్ అవైలబిలిటీ ఉన్నాయి, అట్లాగే మొన్న మన కాలేజీ యాజమాన్యం సహకారంతో ఇక్కడ మెడిసిన్ ప్లాంట్స్ కూడా ఒకటి ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్కి తీసుకొస్తే తద్వారా ప్రజలకి చాలా మెసేజ్ వెళ్తుంది. కాబట్టి అది త్వరలో అందరితో మాట్లాడి చేద్దాము. ఏంటంటే ఇక్కడ మా స్టాఫ్ వచ్చారు, ఒక 5-6 స్టాఫ్ ఉన్నారు. మీకు అందరూ తెలుసు, స్వచ్ఛ సర్వేక్షణ అనేది ఒక ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ముఖ్యంగా శానిటేషన్ విభాగం తర్వాత నగరపాలక సంస్థ తీసుకుంటున్నటువంటి చర్యల పట్ల మరి వాళ్ళ సంతృప్తికరమైనటువంటి అభిప్రాయానికి వస్తే తద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ మనం ఎక్కువగా తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. దానిలో భాగంగా ఒక సర్వే జరుగుతుంది. ఈ సర్వేలో ఆల్రెడీ పిల్లలు కొంతమంది పార్టిసిపేట్ చేస్తుంటారు, స్టూడెంట్స్. ఇక్కడికి వచ్చిన పెద్దలు కూడా కొంతమంది ఎవరైనా ఇంకా మిగిలి ఉంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ
కొత్త సహకారం అందిస్తే ఫీడ్బ్యాక్ మీ ద్వారా తీసుకుంటారు. తద్వారా మనకి నగరానికి ర్యాంకింగ్ ఇదే వేదిక మీద మనం కలుద్దామని చెప్పేసి చెప్తూ సెలవు తీసుకుంటాం. ముందుగా స్టేజ్ అలంకరించిన పెద్దలకు నా నమస్కారాలు. ఈరోజు కొమెర జాజీ గారి పుస్తకావిష్కరణ సభలో మేము పాల్గొనటం నిజంగా ఆనందదాయకం. ఈ అవకాశాన్ని ఇచ్చిన మా చిల్కాని సీతారామయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, కొమెర అంకారావు గారు అలియాస్ జాజీ, దీని గురించి మనలో చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈరోజు మన సమాజంలో ఎలా ఉందంటే మన పక్కన ఉన్న వ్యక్తి గురించి కూడా మనకు తెలియదు. ఎవరైనా వచ్చి అడిగితే అయ్యో ఈయన ఇప్పటివరకు మన ఇంటి పక్కనే ఉన్నారు కదా, మనతో పాటే తిరుగుతున్నారు కదా అని అనుకోవటం మనకి సహజమైపోయింది. ఏ యూట్యూబరో, ఏ ప్రింట్ మీడియానో, ఏ ఎలక్ట్రానిక్ మీడియానో చెప్తే కానీ మన పక్కన ఉన్న వాళ్ళ గురించి మనకు తెలియదు. సో అలాంటి ఒక వ్యక్తి, అలాంటి ఒక పాత్ర మన కొమెర అంకారావు గారు. ఎలాంటి ఆడంబరాలు లేకుండా సాదాసీదాగా అడవుల్లో తిరుగుతూ, విత్తన బంతులు విసిరేస్తూ, ప్లాస్టిక్ వ్యర్థాలని పది మందికి తనకు తెలిసిన విషయాలని తెలియజేస్తూ, తను మాత్రమే కాకుండా మరొక 10 మందితో ఇలాంటివి చేస్తే మనం పర్యావరణ హిత కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తే కానీ మన భవిష్యత్ తరాలకి మనం మంచి వాతావరణాన్ని కల్పించలేము అనే ఉద్దేశంతో విజయపథంలో ముందుకు వెళ్తున్నారు శ్రీ జాజీ గారు. అందరూ కొత్తగా అడవుల్ని సృష్టించాలి, చెట్లను పెంచాలి అంటూ ఉంటారు కదా, కానీ ఉన్న అడవుల్ని నాశనం చేయకుండా ఉంటే మనం కొత్త వాటిని సృష్టించినంత ఫలితం. అలాగే సాంకేతిక అభివృద్ధి సాధించాలి అనే పరుగు పందెంలో మనకు కావాల్సిన వాటిని మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. కావాల్సినవి అనే కన్నా అత్యవసరమైనవి అనేవి చెప్పుకోవచ్చు. అలాంటి వాటిల్లో ముఖ్యమైనవి స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం. అయితే ఈ అడవులను కాపాడే బాధ్యత తీసుకున్న శ్రీ కొమెర జాజీ గారికి మన గవర్నమెంట్ కానీ చాలా స్వచ్ఛంద సంస్థలు గుర్తించి ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఔషధ వృక్షమిత్ర రకరకాల అవార్డులు ఆయన్ని వరించాయి. అయితే ఇక ముందు కూడా మరెన్నో అవార్డులు తీసుకుంటారు అని ఆశిస్తున్నాను. అయితే ఇందాక చెప్పినట్టు మనకి అత్యవసరాలు అని చెప్పాను కదా, గాలి, నీరు, ఆహారం అని. మూడవది ఆహారం కోసం, అంటే కాలుష్యరహిత ఆహారం కోసం మనం వన్ ఎర్త్ వన్ లైఫ్ అనే ఫౌండేషన్ని స్థాపించి టెర్రస్ గార్డెనింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ రసాయన రహిత ఆకుకూరలు, కూరగాయలు మన గార్డెన్స్లో, మన మిద్దె తోటల్లో, మన పెరటి తోటల్లో మన చేతులతో మనమే పెంచుకుంటే తద్వారా వచ్చే ఆనందాన్ని, ఆరోగ్యాన్ని 10 మందికి తెలియచేయాలి అనే ఉద్దేశంతో టెర్రస్ గార్డెనింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. ఆ దిశగా మా ప్రయాణంలో కలిసిన వ్యక్తి శ్రీ చిల్కాని సీతారామయ్య గారు మరియు కొమెర జాజీ గారు. ఈ పర్యావరణ హిత కార్యక్రమాలు చేసే ఈ పథంలో శ్రీ కొమెర జాజీ గారికి భవిష్యత్తులో వారితో పాటుగా మేము ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన శ్రీ సీతారామయ్య గారికి మరియు జేకేసీ కాలేజ్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు లీలా కుమారి గారు. మీరు ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి మీరే కాకుండా మీ సభ్యులను కూడా తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు ముఖ్యంగా మీకు, మీ సభ్యులందరికీ నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. పర్యావరణ ప్రేమికులు అంటే ఇట్లానే ఉంటారు. ఎంత దూరంలో కార్యక్రమం జరిగినా కూడా మనం వెళ్ళాలి, అక్కడ పార్టిసిపేట్ చేయాలి, తెలుసుకోవాలి, ఇది 10 మందికి తెలియజెప్పాలన్న ఒక సంకల్పంతో ఆ మైండ్ సెట్ తోటే ఉంటారు. కాబట్టి మరి కష్టపడి ఇంత దూరం వచ్చినందుకు, చక్కటి ఉపన్యాసం చేసేందుకు కూడా వారికి నేను ధన్యవాదాలు చెప్తూ, ఇప్పుడు ప్రముఖ వెంకటేశ్వర గారు మరి ఈ సమావేశంలో పాల్గొనడానికి ఇచ్చేశారు. వారిని కూడా చక్కటి ప్రసంగం చేయవలసిందిగా
కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నగర ప్రముఖులు, విద్యార్థులు, అధ్యాపక బృందం, ముఖ్యంగా జేకేసీ కాలేజీ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనము ఇక్కడ కొమ్మిన వెంకయ్యరావు గారు ప్రకృతితో మమేకమై జీవిస్తున్నారు. వారి యొక్క జీవిత లక్ష్యమే మన యొక్క ప్రకృతిని మనము, అంటే ప్రకృతి అనేది దానంతట అదేగా మనం భూగోళం ఏర్పడిన దగ్గర నుంచి, సృష్టి దగ్గర నుంచి ఉంటుంది. కానీ మనము అనేక విధాలుగా మన యొక్క అవసరాల కోసం, మన మానవ అభివృద్ధి కోసం దాన్ని వినియోగించుకుంటూ ఉండటం వల్ల కొంత అది తగ్గిపోతుంది. అలాంటి దాన్ని మళ్ళీ పెంపొందించాలి, పునరుద్ధరించాలి అనే ఉద్దేశంతో వారు యొక్క ఫారెస్ట్లో కానీ అడవుల్లో కానీ తిరిగి, అదేవిధంగా ఈ ఎంతైనా మనిషి అంటే మనం చెప్పుకున్నా చెప్పుకోకపోయినా మనకు దీనివల్ల ఏం ఉపయోగం అనేది మొట్టమొదటిగా ఆలోచిస్తుంటాం. ఆ క్రమంలో మరి ఈ యొక్క మొక్కలు కూడా మన ఇంటి చుట్టుపక్కల పెరళ్ళు, లేకపోతే రోడ్డు మీద, పార్కులు, రోడ్ల మీద పెరిగే మొక్కలు కూడా వర్షాకాలంలో పెరిగేవి, కొన్ని ఎండాకాలంలో మాత్రం పెరిగేవి, ఇలాంటి కొన్ని వాటికి కూడా ఇవన్నీ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనే విధానంలో వారు ఎన్నో సంవత్సరాలు అడవుల్లో తిరిగి ఆ జ్ఞానాన్ని పొంది దాన్ని మనందరికీ అందించడం కోసం ఈరోజు పుస్తకాలు రాయడం జరిగింది. ఇక ఒక ఆయుర్వేద వైద్యుడిగా నేను ఎండి కేరళలో చదివాను, బిఏఎంఎస్ వచ్చేసి ఎస్విఆర్ఎస్ మెడికల్ కాలేజ్ టీటీడీ తిరుపతిలో చదివాను. మాకు ఎక్కువగా మొక్కలు, ఈ ప్రకృతితో చాలా అనుబంధం ఉంటుంది. ఇక ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలైన మనందరూ వినేవి చరక సంహిత, శృశు సంహిత, ఈ గ్రంథాలన్నింటిలో కూడా మీకు ఎక్కడ చూసినా సరే మొక్కలు లేనిదే వైద్యం లేదు, మాకు ఆయుర్వేదం లేదు. మొక్కలు అనేది మూలపథం. ఈ మొక్కలతో తయారైన కషాయాలు కానీ, లేకపోతే సిరప్లు కానీ, టాబ్లెట్లు కానీ, చూర్ణాలు కానీ ఇలాంటివి ఉపయోగించుకొని మేము వైద్యం చేస్తూ ఉంటాం. మీ అందరికీ చాలామంది తెలియని విషయం ఏంటంటే, ఒక ఆయుర్వేద డాక్టర్ అనగానే పోగానే ఆయన దగ్గరికి వెళ్ళగానే ఏదో జ్వరం ఉందా, దగ్గుందా, జలుబుందా, నడువు నొప్పి, మెడ నొప్పి, ఏదో వ్యాధిని బట్టి ఏదో మందు రాస్తారంటారు. అది వైద్యం కానే కాదు. ఎందుకంటే మేము చదివిన కోర్సులో కానీ, సిలబస్లో కానీ ఏదైతే మనకు ప్రామాణిక గ్రంథాలైన చరక సంహిత, శృశు సంహితలో ఫస్ట్ ఒక లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది వివరించడం జరిగిందండి. దాన్ని ఏమంటారంటే అది ఆహారం, విహారం, ఔషధం. చూడండి, ఔషధం అంటే మెడికేషన్కి లాస్ట్ ప్రయారిటీ శాస్త్రంలోనే చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితులు, ఈ యొక్క కంప్యూటర్ ఎరాలో ఎవరికైనా రాగానే, ఉదాహరణకి దగ్గో జలుబో వచ్చింది అంటే మీరు రోజు ప్రాణాయామం చేయండి, లేకపోతే గోరువెచ్చని నీళ్ళు తాగండి, లేకపోతే పసుపు, మిరియాలు లాంటివి తీసుకోండి, ఇలాంటివి చెప్తే ప్రజలు ఎవరు వినే దాంట్లో లేరు. ఎక్కువేం కావాలంటే మాకు వెంటనే మందు ఇవ్వండి, తగ్గిపోవాలి, మీరు అది తినకూడదు, ఇది తినకూడదు అని చెప్తారు. ఇదంతా కాదండి, మేము ఏం తిన్నా సరే మందులు వేసుకుంటే తగ్గిపోవాలంటారు. కానీ ఉన్న విషయం ఏంటంటే శాస్త్రం ఏం చదువుతుంది, మేము ఎండి చదివినా, పిహెచ్డి చదివినా, ఎక్కడ చదివినా, ఏం చేసినా చెప్పేది ఇదే. పేషెంట్లు రాగానే, ఉదాహరణకు ఒక నడువులో పేషెంట్ ఉన్నారు, అది వాత దోషం వల్ల వస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఎటువంటి పదార్థాలు తినాలంటే శొంఠి, వావిలాకు, పారిజాతం ఆకుల కషాయాలు ఇలాంటివి తినాలని చెప్పినట్లయితే పేషెంట్ ఎందుకంటే 2 రూపాయలు పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుని తగ్గిపోతుంది, ఏదో దానివల్ల ఏదో కిడ్నీలో ఎవరో ఏదో ప్రాబ్లం వస్తుంది మీ దగ్గరికి వస్తే, మీరు వచ్చేసి ఇది తినొద్దు, ఆకుకూరలు తినండి, రాగి జావ తినండి, లేకపోతే మెంతులు, ఇలాంటి మెంతికూర పెంచుకొని తినండి ఇంట్లో ట్రేల్లో, లేకపోతే మీ కుండీలో అని చెప్తున్నారు అని ఇలా పేషెంట్లు కూడా మమ్మల్ని క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి పూర్తి యొక్క రహస్యాలు మనకు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు ఇవన్నీ ఉన్నాయి. అంతదాకా ఎందుకంటే పూర్వకాలంలో ప్రతి ఇంట్లో కూడా పెరట్లో తులసి మొక్క కానీ, అరటి చెట్లు, ఇలాంటి ఇంటి ముందు వేప చెట్లు వీధిలో పెంచుకోవడం జరిగేది. ఈరోజు అవన్నీ పెంచుకునే టైం లేదు. తులసి మొక్క కుండీలో పెంచుకున్నా అది ఆక్సిజన్ ఇస్తుంది. తులసిని ఆయుర్వేదంలో దేవదుందుబి లేదా సురస అంటారు, సాంస్కృతి నుంచి మనందరికీ తెలుసు. ఇందులో రకరకాల తులసులు ఉన్నాయి. ఏదైనా మనకు దొరికే కృష్ణ తులసి కానీ, లేకపోతే తెల్ల తులసి కానీ, నార్మల్ తులసి కానీ, విష్ణు తులసి కానీ, ఏదైనా అదే ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని మనకు దగ్గు, జలుబు, ఆస్తమా ఇలాంటి శ్వాసకోశ వ్యాధులు ఉన్నప్పుడు ఇవి రోజుకు 4 ఆకులు లోపల వేసుకుంటే అలాంటివన్నీ ఎక్కువ మందులు, ఇన్హేలర్స్ లాంటివి పీల్చకుండా మనకు నయమవుతాయి. అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కరోనా వచ్చినప్పుడు అందరూ కూడా పర్యావరణ శాస్త్రవేత్తలు కానీ, లేకపోతే ఎవరైతే ఆరోగ్య పరిశోధకులు, సైంటిస్టులు, WHO, చివరికి మన మోడీ గారితో సహా ఆయుష్ మంత్రాలయ, గుడిచి, గిలాయి సత్వం, తిప్పతీగ, ఇలాంటి తులసి, వేప, త్రిఫలాలు అంటే
మనకు ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ ఇలాంటివి వాడితేనే మన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఏ జబ్బుకైనా ఏదైనా సరే వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడమే ముఖ్యం. ఇక్కడ ఆహారంలోకి వచ్చేటప్పటికి ప్రతిదీ కూడా మన ప్రకృతిలో, ఇంతకుముందు చెప్పినట్టు మన ఎంపీ గారు కూడా మాట్లాడుతూ ఎక్కడో బయట ఫుడ్, ఇప్పుడు మనం చెప్పాలంటే ఆ నక్షత్రం స్టార్ ఫుడ్ అని, లేకపోతే ఇప్పుడు ఒకటి ఎక్కువగా మనం రకరకాల ఫ్రూట్స్ ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే తింటున్నాం. అవి మన జీన్స్కి అంతగా సరిపడవు. ఉదాహరణ చూడండి, ఒక ఫారినర్ని లేకపోతే యుఎస్ఓ, ఆఫ్రికాను, ఆస్ట్రేలియాను తీసుకొచ్చి మన ఉప్పు కారాలు వేసి మనం మంచి పప్పు పెట్టండి, వాటికి ఏమంటే మోషన్స్ అవుతాయి. ఎందుకంటే నేను కేరళలో ఉన్నప్పుడు చాలామంది రష్యన్స్, జర్మనీన్స్ మా పేషెంట్స్ మన టేస్ట్ ఉంటాయని కేరళ వండే వంటకాలు ఉప్పు కారాలు తక్కువ ఉంటాయి, అయినా సరే అది తింటే ఒక 7 మోషన్స్ అయ్యి డిహైడ్రేషన్ అయ్యి మళ్ళీ ఓఆర్ఎస్ ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ పెరిగాము, ఈ నేల, ఈ గాలి ఇది ఇక్కడ పీల్చాము. ఇక్కడున్న మొక్కలు, ఈ ఆహారం మనకు మన జీన్స్కి దానితో అనుబంధం, ఆయుర్వేదంలో దాన్ని సాత్మీయం అంటాం, అడాప్షన్ అయి ఉంటుంది. సో మనకు దొరికే ఆహారాన్ని శుద్ధంగా, కెమికల్స్ లేకుండా, ప్రకృతి పరంగా, ఇక్కడ ఎంతోమంది మిద్దె తోట వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు, ఇంతకుముందు మాట్లాడి చాలా సంతోషకరం. ఎందుకంటే నేను కూడా నాకున్న హాస్పిటల్ చుట్టూ ఉన్న ఆ 13 అడుగుల స్థలంలో కూడా నేను మామిడి మొక్కలు, ఉసిరి మొక్కలు, కొన్ని మొక్కలు వేయడం జరిగింది, పళ్ళ వృక్షాలు చిన్న చిన్నవి కూడా. బట్ ఎంతకైనా సరే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఎవరికి వాళ్ళు, ఇప్పుడు మన చెవికాని సీతారామయ్య గారు ఇంతకుముందు ఉన్న పెద్దలు చెప్పినట్టు వాళ్ళ ఇంట్లో, వాళ్ళ స్వతహాగా, వాళ్ళ వీధిలో వృక్షాలైతే రోడ్డు మీద అంచున ఎలా ఖాళీగా ఉంటుంది, ఏదో క్రోటాన్ మొక్కలు లేకపోతే ఇలాంటి వేసే కన్నా పెరట్లో చిన్న చిన్న కుండీల్లో లేకపోతే ట్రేలో పెంచుకునేవి కూడా మనం అందరం యూట్యూబ్లో చూస్తుంటాం. ఇక్కడ ఎంతోమంది కూడా అదే చేస్తున్నారు. అందరం కూడా ప్రకృతిలో కలిసి ఉంటేనే మనకు ముందు మనం కూడా, లేకపోతే ప్రకృతిని మనం కనుక సహకరించకపోతే, ప్రకృతిని వాడుకుంటున్నాం కానీ తిరిగి ఇవ్వకపోతే మనకు కూడా వినాశనం తప్పదు. ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం ఈ శరీరం పంచభూతాలతో నిర్మితమైంది. ఈ పంచభూతాల నుంచి వచ్చినాయే వాత దోషం, పిత్త దోషం, కఫ దోషం. వీటి యొక్క ఇంబ్యాలెన్సే మనకు జబ్బులు, వీటి బ్యాలెన్సే ఆరోగ్యం. కాబట్టి ప్రకృతితో కలిసి నడిచి ప్రకృతితో సహజీవనం చేస్తే మనము ఆయుష ఆరోగ్యాలతో 100 ఏళ్ళు బతుకుతాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. మనం కొద్ది రోజులు ఇన్నర్ రింగ్ రోడ్లోనే హాస్పిటల్ ఉంటుంది, మనం ఎప్పుడైనా కుదిరినప్పుడు వెళ్ళి వారి దగ్గర కూర్చొని మనం కొంత ట్రైనింగ్ అయితే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. నిజంగానే మనం ఎంతో తెలుసుకోవచ్చు దీని గురించి. చివరిలో ఒక అనే పేరు కంటే కూడా రైతు నేస్తం వెంకటేశ్వర గారు అంటేనే ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, పక్కన కర్ణాటకలో కూడా అండి వెంటనే తెలిసింది. నేను కూడా ఇంటి పేరు అడగాల్సి వచ్చింది. నా దగ్గర కూడా రైతు నేస్తం వెంకటేశ్వర గారనే సేవ్ అయి ఉంటుంది, అంత ఫేమస్ అనమాట. ఒక వ్యక్తికి ఒక పదం అండి, ఆయన చేసిన కృషికి మరి పద్మశ్రీ అవార్డు వచ్చిందంటే మరి మన మధ్య ఉండే వెంకటేశ్వరరావు గారికి ఆయన ఎంత కృషి చేశారో మీరు ఆలోచించండి. మరి వారు ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్లాసులకి నేను 2-3 అటెండ్ అయ్యాను. కొన్నిటికి సాధ్యం కాలేదనుకోండి. అక్కడ ఎంత చక్కగా ఉంటుందంటే క్లైమేట్, అన్ని పంటలు ఉంటాయి, ఇటు ఆవులు ఉంటాయి, ఎవ్రీథింగ్, కషాయాలు ఉంటాయి, పుస్తకాలు ఉంటాయి, ఫుడ్ ఉంటుంది. చాలా ఆర్గనైజ్డ్గా, ఎక్కడ ఏమి టెన్షన్ పడతాం కానీ ఏంటి పెద్దగా రణగొణితం ఏముండదు. అంతా ప్రశాంతంగా ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటారు. అట్లా చక్కగా ఆర్గనైజ్ చేస్తా ఏంటి. మొన్న నేను 2 రోజుల క్రితం బెంగళూరులో చూసాను, ఒక రైతు ఏదో మాట్లాడుతున్నాడు ఏంటి, వెంటనే మరి ఇక్కడ వాళ్ళ కార్యక్రమం అటెండ్ అయ్యారు ఏంటి. మరి ఇవాళ ఎంపీ గారు రావడానికి కూడా వెంకటేశ్వర గారి కారణం. ఆయన ఫోన్ చేసి ఎంపీ గారికి చెప్పాను, ఆయన వస్తున్నారు, మీరు వెళ్ళి కలవనంటే నేను వెంటనే వెళ్ళి కలిశాను. నా రిఫరెన్స్ కూడా ఎంపీ గారికి తెలుసులేండి బాగా. ఆయన వెంటనే ఒప్పుకొని వచ్చారు. మరి ఆ ఘనతంతా ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి కూడా మరి వెంకటేశ్వరరావు గారికి కారణం. మరి అటువంటి వ్యక్తి మన మధ్యలో ఉండడం మనందరికీ గర్వకారణం. వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన
పెద్దలు శ్రీకాంత్ సిద్ధరామ గారికి అలాగే జేకేసీ కాలేజ్ యాజమాన్యానికి ముందుగా నా ధన్యవాదాలు. ఈనాటి ఈ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం మరో సూత్రధారి కర్త కర్మ క్రియ అన్నింటికీ మూలకరైనటువంటి పర్యావరణ ప్రేమికులు కొమ్మర అంకారావు గారికి ముందుగా ధన్యవాదాలు. అలాగే వాళ్ళ తండ్రి గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక ముందున్న ప్రకృతి ప్రేమికులకు, అలాగే మిది తోటదారులకు, గుంటూరు పట్టణ వాస్తువులకు నమస్కారాలు. అలాగే వేదిక మీద ఉన్న జిల్లా అటవీ శాఖ అధికారిని హింసాలి గారికి, ఇప్పుడే మాట్లాడేటువంటి జేకేసీ కాలేజ్ సెక్రటరీ జగన్మూడి మురళీమోహన్ గారికి, అలాగే లయన్ గోపిచంద్ గారికి, శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద హాస్పిటల్ కొండ వెంకటేశ్వర గారికి, అలాగే మరొక వ్యక్తి మన మధ్యలో డాక్టర్ రెడ్లపల్లి మోహన్ రావు గారు, మీ అందరూ కొంతమంది తెలిసి ఉండొచ్చు. భగవద్గీతని అవకాశం బట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి మోహన్ రావు గారికి కూడా నా ధన్యవాదాలు. వారు శ్రవణముడి వాస్తవ్యులు. బహుశా మీ అందరూ కూడా భగవద్గీతని కొంతమంది చదివి ఉంటారు, కొంతమంది చదివకుండా పోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు భగవద్గీత ఒకసారైనా ఒక శ్లోకాన్ని రోజు ఒకసారి చదువుతూ ఉండాలి. వారికి కూడా ధన్యవాదాలు. అలాగే లీలా కుమార్ గారికి నమస్కారాలు చేసుకుంటూ, ఈరోజు నిజంగా ఈ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు అంకారావు గారికి ధన్యవాదాలు తెలుసుకున్నాను. అంటే ఎందుకు ఎంపీ గారిని పిలవమన్నానంటే, నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు, అది కాకుండా కారపూడి కూడా కాన్స్టిట్యూషన్లో వస్తుంది కాబట్టి తను కూడా పరిచయం అయితే ఆ నర్సరావుపేట ఇంకా ఫారెస్ట్ని, ఎందుకంటే తను వారి ఏరియాలో ఉంటుంది కాబట్టి ఇంకా ఏదైనా అవసరమైతే అంకారావు గారికి ప్రోత్సాహం అందిస్తారు. అలాగే ఆ పర్యావరణానికి కాపాడడానికి ఈ మొక్కలు పెంచడం కానీ, లేదంటే జీవ విద్యాన్ని కాపాడడానికి తన యొక్క కృషి కూడా చేస్తారని చెప్పి నేను ఎంపీ గారిని రమ్మని ఆహ్వానించడం జరిగింది. పిలిచిన వెంటనే వారు కూడా వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు 4 పుస్తకాలు అయితే మూలికా వైద్యము, ప్రకృతి పాఠశాల, ప్రకృతి వైద్యం, ప్రకృతి ఆహారం, అంటే ఈ 4 కూడా చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా విద్యార్థులకు ఈ 4 పుస్తకాలు కూడా చదవాల్సిన అవకాశం ఉంది. ఏంటమ్మా వింటున్నారా? అందరూ తలకాయ మంచి కింద సెల్ ఫోన్ చూసుకున్నారా? సెల్ ఫోన్లు ఉన్నాయా మీ దగ్గర? లేవా? నిజం చెప్పండి. ఓకే, అంటే కాలేజీలో ఎంటర్ కానీరా? కాలేజీలోకి, స్కూల్లోకి, క్లాసులోకి లేదా ఏంటి? మంచి పని చేశారు. కాలేజీ యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్పాలి. అంటే మీరు తిట్టుకోవచ్చు, ఎందుకంటే మీకే ఈ పుస్తకాలు, ఎందుకంటే మీరు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మీ అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ 4 పుస్తకాల గురించి కొంచెం మీ క్లాస్ రూమ్లో పాఠాల్లో ఉంటుంది. ఒక ప్రముఖ వ్యక్తి గురించి తెలుసుకోవచ్చు, తను చేస్తున్న కృషి గురించి. ఎందుకంటే ఎండనక వాననక పశుపక్షాల మధ్య అంటే ఎలాంటి జంతువు వచ్చి ఎలాంటి హాని చేస్తో అనే భయం లేకుండా కూడా తను అడవిలోకి వెళ్ళి మొక్కలు పెంచడం, అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగించడం, అంటే స్వయంగా మన గోతంలో వేరుకొని వాటిని తీసుకెళ్ళి బయటపడేయటం. అలాగే ఏదైతే అడవిలో మనందరం నాశనం చేస్తున్నాం అడవిని, ఆ ఖాళీ ఉన్న ప్లేస్లో తను అక్కడ కావాల్సిన మొక్కల్ని సీడ్ బాల్స్ తీసుకొని, మీకు చాలామంది తెలిసి ఉంటుంది, మట్టిలో బాల్స్ మన విత్తనాలైనా పెట్టి వర్షం ఎప్పుడైతే పడుతుందో అప్పుడు కరిగిపోయి మొక్కలు వచ్చే అవకాశం ఉంది. అట్లా ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరందరూ కూడా చాలా గ్రామాలను చూసి ఉంటారు, లేదంటే పట్టణాలను చూసి ఉంటారు. ఎక్కడైతే ఖాళీ ఉందో అక్కడ, అంటే బంజరు భూములు కానీ వాటిలో మొక్కలు పెంచడానికి ప్రయత్నం చేయండి మీరందరూ కూడా. ఎందుకంటే వారిని స్ఫూర్తిగా తీసుకొని అంకారావు గారిని, ఎందుకంటే తను చేస్తున్న కృషి ప్రపంచవ్యాప్తంగా అందరూ తెలిసిందే. మన గుంటూరు జిల్లాలో మీ అందరూ తెలిసిందే మొక్కల రామయ్య, మీకు తెలుసా? మొక్కల రామయ్య గారు ఖమ్మం జిల్లా కూడా కొన్ని వేల మొక్కల్ని నాటి పద్మశ్రీ అవార్డు తీసుకున్నారు వారు. అలాగే మన అంకారావు గారు కూడా ఈ వేదిక ద్వారా వారు కూడా పద్మశ్రీ అవార్డు అందుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే తను చేస్తున్న కృషి అమోఘమైంది. ఎందుకంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా తన యొక్క జీవితాన్ని కూడా మొత్తం అడవికి అంకితం చేశారు. చెప్పాలంటే మన కోసం అంకితం చేశారు. ఎందుకంటే ఒకవైపు మొక్కలు పెంచడం,
ఒకవైపు జైవ వైద్యాన్ని, అంటే మనతో పాటు పశుపక్షాదులు కూడా జంతువులు కూడా ఉండాలి. ఎందుకంటే మనకి మంచినిచ్చే పశుపక్షాదులు కూడా చాలా ఉన్నాయి, వాటిని కూడా మనం బతికేటట్టు ఉంచాలి. ఎందుకంటే మనం బయటకు వస్తే వాటిని చంపేస్తాం. ఈరోజు కోతులు కానీ అవన్నీ కూడా బయటికి ఎందుకు వస్తున్నాయి? దానికి ఆహారం అడవిలో దొరకపోతాయి. అడవిలో దొరికితే మనకి ఏముంటుంది. అందువల్ల మీరు కూడా దయచేసి కొన్ని ఏదైతే పండ్ల మొక్కలు ఉన్నాయో వాటిని కనుక మనం అడవిలో కనుక పెంచినట్లయితే కనీసం వాటికి కూడా ఆహారంగా వాటిని తీసుకుంటుంటాయి. అందువల్ల దయచేసి మీరందరూ కూడా కనీసం మీ ఇంటికి దగ్గరైనా ఒక మొక్క నాటండి. ఎందుకంటే చాలామంది ఇక్కడ టెర్రస్ గార్డెన్ ఉన్నారు కాబట్టి వారు చాలా సేవ చేస్తున్నారు. ఎందుకంటే మన అర్బన్ ప్రాంతాన్ని, పట్టణ ప్రాంతాన్ని ఎక్కువ వేడి తాపాన్నించి వాళ్ళు తగ్గించడానికి చాలా కృషి చేస్తున్నారు. వారికి కూడా నా ధన్యవాదాలు. మేము రైగ్నేషన్ ద్వారా కూడా చాలా కార్యక్రమాలు చిత్రంగా చెప్పినట్లు టెర్రస్ గార్డెన్లో 2016లోనే ఒక పెద్ద కార్యక్రమం గుంటూరులో పెట్టడం, అప్పటి నుంచి కొన్ని వేల టెర్రస్ గార్డెన్లు కూడా అయినాయి. దాంట్లో చిత్రంగా గారు చాలా కృషి ఉంది. అలాగే విజయవాడలో లీలా గారి వాళ్ళు టెర్రస్ గార్డెన్ గ్రూప్ పెట్టి వారు కృషి చేస్తున్నారు. ఇంకా అనేక మంది గ్రూపుల ద్వారా ఈ టెర్రస్ గార్డెన్లు కానీ మొక్కలు పెంచే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఔషధ మొక్కలు అంటే మెడిసినల్ ప్లాంట్స్ గురించి చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఏదో జలుబు, దగ్గు, లేదంటే జ్వరం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. మన ఇంటి మీద కనుక మెడిసినల్ ప్లాంట్ కనుక ఉన్నట్లయితే దాని ద్వారా మనం హాస్పిటల్కి వెళ్లకుండా మన ప్రకృతి వైద్యం ద్వారా మనమే తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. అందువల్ల ఇంటి మీద టెర్రస్ గార్డెన్తో పాటు మెడిసినల్ ప్లాంట్స్ కూడా, ఔషధ మొక్కలు కూడా పెంచుకోవాలనేది ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాసిన పుస్తకాల్లో ఒక పుస్తకం కూడా మెడిసినల్ ప్లాంట్స్ గురించి ఉంది. ఎందుకంటే చాలా దాదాపు 180-190 మెడిసినల్ ప్లాంట్స్ గురించి, వాల్యూస్ గురించి రాశారు. అంటే ఒక్కొక్క మొక్క ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా దాని ద్వారా మనం ప్రయోజనం పొందాలనేది కూడా పుస్తకంలో వివరంగా రాయడం జరిగింది. అదే కాకుండా ఆ మొక్కలకి రైతులు కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే దాన్ని కషాయ రూపంలో మనకి కెమికల్ పెస్టిసైడ్స్ చేసే పని లేకుండా ఈ మొక్కల ద్వారా కషాయాలు తయారు చేసి మొక్కలు కూడా స్ప్రే చేయొచ్చు. దాని ద్వారా కూడా ఈ కీటకాలు కానీ లేదంటే తెగులు కానీ తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. మేము ఒక పుస్తకంలో కూడా ఔషధ వేదన పుస్తకాన్ని దాంట్లో కూడా మేము ఇంకా డీటెయిల్గా కూడా ఇవ్వడం జరిగింది. అందువల్ల ఈ పుస్తకాన్ని మీరందరూ కూడా ముఖ్యంగా పిల్లలైతే చదవాలి. ఎందుకంటే ఇది మీకు సంబంధించింది కాబట్టి. ఎందుకంటే ప్రాచీన మూలిక వైద్యం, ఎందుకంటే ఆయుర్వేదం కూడా ఇప్పుడిప్పుడే, ఎందుకంటే హోమియోపతి కావచ్చు, ఆయుర్వేదం కాబట్టి ఇప్పుడిప్పుడే ప్రాచీన్యం పొందుతామని, అంటే గతంలో ఉన్నాయి కానీ ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మెడిసిన్స్ వచ్చింది, మనకి